లేకపోతే ఇది లాంబ్డా లాంబ్డా ప్రమాణాలు ఏంటి? సెంటీమీటర్, మీటర్, ఆంగ్స్ట్రామ్స్. పౌనఃపున్యం అంటే ఇదిగో ఒక లఘులోలకాన్ని తీసుకున్నాం. ఈ లఘులోలకం ఇలా లాగాం, ఓ పక్కన లాగి వదలగానే ఏమవుతుంది? అటు ఇటు కదులుతుంది. అది ఉన్న మాధ్యమిక స్థానానికి అటు ఇటు కదలతానే మనం కంపనం. సో ఒక లఘులోలకం 1 సెకను కాలంలో చేసే కంపనాల సంఖ్యను పౌనఃపున్యం అంటాం. పౌనఃపున్యాన్ని ఏ లెక్కతో చూచాం? న్యూ. ఈ పౌనఃపున్యాన్ని ప్రమాణాలు హెడ్జ్లు అనేవి పౌనఃపున్య ప్రమాణం. దీన్ని ఫర్ సెకండ్ 1/సెకండ్ తో కూడా సూచించవచ్చు, లేదా సెకండ్ ఇన్వర్స్ తో సూచించవచ్చు. చెప్పండి, లఘులోలకాన్ని ఒక పక్కన లాగదు, ఏం చేస్తుంది? అటు ఇటు కదులుతుంది. అటు ఇటు మాధ్యమిక స్థానానికి అటు ఇటు కదులుతానేమన్నా కంపనాలు. 1 సెకను చేసే కంపనాల సంఖ్యనేమన్నా పౌనఃపున్యం. పౌనఃపున్యానికి ప్రమాణాలు హెడ్జ్లు, లేకపోతే 1/సెకండ్, లేకపోతే సెకండ్ ఇన్వర్స్. సో పౌనఃపున్యము అంటే 1 సెకనులో చేసే కంపనాల సంఖ్య. తరంగదైర్ఘ్యం అంటే ఒకే ప్రావస్థలో ఉన్న 2 వరుస బిందువుల మధ్య దూరాన్ని తరంగదైర్ఘ్యం అన్నాం. 1 సెకను కాలంలో చేసే కంపనాల సంఖ్యను పౌనఃపున్యం అన్నాం. ఇక మనకి ఎవరు మిగిలారు? కంపన పరిధి. చూడండి, ఈ ఎత్తైన బిందువుకి గరిష్ట స్థానభ్రంశాన్ని కంపన పరిధి చేస్తుంది. ఇక్కడ దాకా వెళ్ళింది, ఇక్కడ దాకా వెళ్ళింది.